పట్టాంచెరు నియోజకవర్గ రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించిన పట్టాంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, హాజరైన కార్పొరేటర్లు పుష్ప నాగేష్ యాదవ్, సింధు, ఆదర్శ్ రెడ్డి, మండల విద్యాధికారి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్ తదితరులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీల శ్రీమంతులు చెప్పిన 5 అన్ని కట్టించబడ్డాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు మన ఊరి మనబడి స్కీమ్లో మనకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మొత్తం బిల్డింగ్ కూలగొట్టాలనే ఆలోచనతో అప్పుడు మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మనకున్న ఫండ్స్ విషయంలో మనకు సరిపోవని చెప్పి సగం బిల్డింగ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సగం బిల్డింగ్ల గిట్ట ఇంకొక 40 లక్షల రూపాయలు సొంతంగా దీన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. అందరూ తెలియజేస్తాను. దాంతోపాటు ఇప్పుడే మా ఏజెన్సీ డీసీ గారికి చెప్పడం జరిగింది. అది గిట్ట శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దాన్ని గిట్ట మనము కంప్లీట్గా కూలగొట్టి టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తారని అందరికీ మాట ఇస్తా ఉన్నాం. చూడగా అతి తొందరలోనే షార్ట్లీ టీఎస్ఆర్ ఫండ్ మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి అది కానీ ఇంతకుముందు పుష్ప నాగేష్ యాదవ్ గారు చెప్పినట్టు అక్కడ 5 ఊళ్ళ దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైనింగ్ చేసి డిస్మెంటలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకున్న అందరి సహకారం తీసుకుని పెట్టి అందరూ తెలియజేసుకోవడం. కాబట్టి ఏది ఏమైనా సరే పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా.
28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన దగ్గర ఉన్నారు. అంత తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరి పైన ఉన్నది. మీకు సబ్సిడీగా టీచర్లు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఓ ప్రతాప్ రెడ్డి 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నావు, రిటైర్డ్ అయిపోతున్నావు. కానీ రిజల్ట్ బాగుండాలి, క్రమశిక్షణ ఉండాలి. చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. చదువు ఒకటే కాదు, సంస్కారం గిట్ట ముఖ్యమే. ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళ గిట్ట సంస్కారం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మొదలు. కాబట్టి ఆ విధంగా మీరందరూ జాగ్రత్తగా పిల్లలను స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. మొన్ననే మన ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టడం జరిగింది. మన మండల స్థాయి పెట్టడం జరిగింది, కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం స్థాయి పెట్టడం జరిగింది. నిన్నగాక మొన్న క్లోజింగ్ సెరమనీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన 10 లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి మనం ఫెడరేషన్ గేమ్స్ గిట్ట పెట్టి మన పిల్లలకు సహకరించడం జరిగింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలంటే పిల్లలకు చదువుతో పాటు గేమ్స్ గిట్ట ముఖ్యమే. కాబట్టి వాళ్ళు రానివ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ కబడ్డీ అనుకోండి, వాలీబాల్ అనుకోండి, ఖోఖో అనుకోండి, రకరకాల గేమ్స్ 53 కేటగిరీల గేమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్లో వాళ్ళకి రానివ్వాలి, అవకాశం ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా యూపీఎస్ కాడికి వెళ్ళి, హై స్కూల్ కాడికి వెళ్ళి, జూనియర్ డిగ్రీ కళాశాలలు గిట్ట పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా అన్ని ల్యాబ్లతో సహా కేజీ టు పీజీ ఉన్నదంటే పట్టణ నియోజకవర్గంలో మాత్రమే ఉన్నదని దర్జాగా చెప్తామని. కాబట్టి దయచేసి మీరందరూ పిల్లలు, ప్రభుత్వ పాఠశాల పిల్లలంతా ప్రభుత్వ బీద పిల్లలు, కార్మికుల పిల్లలు, వ్యవసాయదారుల పిల్లలు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ప్రభుత్వ పరంగా మీకు సబ్సిడీగా మీకున్న టీచర్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి 10 మంది మీకు టీచర్స్ ఉన్నారు. 278 మంది స్ట్రెంత్ ఉన్నది. డివైడెడ్ 40 క్లాస్లో 40 మందికి ఒక టీచర్. వారందరినీ బాగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా దయచేసి ఆ విధంగా మీ పేరు తీసుకొని పిల్లల మీద శ్రద్ధ వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్లో పాల్గొన్న వేదిక పైన ఆశల పెద్దలందరికీ, ఈ సభలో ఆశలైన ఈ ప్రాంత ప్రముఖులకు, చిన్నారులకు, వాళ్ళ పేరెంట్స్కి, పత్రికా సోదరులకు అందరికీ మైపాల్ గారు గుర్తు చేసినట్టు నేను ఈనాడు రిపోర్టర్గా ఈ ప్రాంతంలో వార్త రాష్ట్రానికి వచ్చినప్పుడు చూస్తే ఈ పాఠశాల ఎట్లుందో ఇంకా ఫోటోస్ నా దగ్గర ఉంటాయి. అప్పటికి ఇప్పటికీ పాఠశాల లోపల బాగా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా, అదే రకంగా స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ప్రస్తుతం దేశంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి విద్య కావాలి. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను బాగా చదువుకోలేకపోయినా కనీసం మా పిల్లలైనా బాగా చదివించాలి, గొప్ప ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి కోరిక తల్లిదండ్రులలో ఉంటుంది. కానీ ఈ ఏరియాలో పటాన్చెరు లాంటి పరిసర ప్రాంతాల లోపలంతా కార్మికుల పిల్లలు ఉంటారు. కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు పెట్టి అవసరం పడేటువంటి దుస్థితి నుంచి బయటికి రావాలని ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలను ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నటువంటి ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బంగ్లా బాగైంది, టీచర్లు బాగున్నారు, భాగ్యనగరానికి కూతవేడి దూరంగా ఉన్నారు. మరి పిల్లలు ఎట్లున్నారని నాకు డౌట్ ఉండే. కానీ ఇందాక మీరు మాట్లాడేటువంటి ముందు కన్వర్సాన్ చేసినటువంటి మా చిన్నారులను చూస్తే ఖచ్చితంగా ఆడపిల్లలకి ఈ మధ్యకాలంలో ఏం కావాలంటే సెల్ఫ్ డిఫెన్స్ కావాలనేటువంటి ఓ పరిస్థితి వచ్చింది. 6 ఏళ్ల చిన్నారి దగ్గర నుంచి మొదలుకుంటే 60 ఏళ్ల ముదుసల వరకు ఇంట్లోంచి బయటికి పోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రియల్లీ అప్రిషియేట్ ఇందాక కన్వర్సాన్ చేసినటువంటి అమ్మాయిలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రతి స్కూల్ లోపల కూడా ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా విద్యార్థులందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద శిక్షణ ఇవ్వాలని చెప్పి టీచర్లందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా చిన్నారులందరూ కూడా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి. ద వే ఇన్ విచ్ యూ పెర్ఫార్మ్డ్ యువర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్. తప్పని కూడా మా పిల్లలందరూ వాళ్ళు బాగా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాకు విజ్ఞప్తి. భాగ్యనగరానికి దగ్గరున్నారు, చాలా కష్టపడితే కానీ రామచంద్రాపురం పటాన్చెరులలో పోస్టింగ్ రాదు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులు పట్టణానికి దగ్గర ఉన్నారు కాబట్టి ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా
మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా పిల్లలు మీ పిల్లలుగా భావించి దయచేసి మీ పిల్లలు ఏ విధంగా అయితే చదివించడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అంతే గొప్పగా విద్యాబుద్ధులు నేర్పించాలి. ఎందుకంటే ఏ కార్పొరేట్ పాఠశాలకి తీసిపోకుండా మీకు ఇక్కడ తరగతి గదులు, టాయిలెట్లు, ఆఖరికి గ్రౌండ్ కూడా మీకు అవైలబుల్ ఉంది. కాబట్టి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని పిల్లలందరికీ పాఠాలతో పాటు గ్రౌండ్ లో కూడా శిక్షణ ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తుని బాగుండేలాగా మీరు తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిసారి ఆర్సీపురం వచ్చిన కాబట్టి మా కార్పొరేటర్ గారు సమస్యల తోరణాన్ని చెప్పింది. మన 4 రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇచ్చిన సమస్యల తోరణాన్ని అంతా పబ్లిక్ లో కూడా చెప్తాం. అందరికి 4 గోడల మధ్యలో ఇచ్చిన తెలుసో తెలియదని చేస్తున్నారో లేదో అనుకుంటారని చెప్పింది. మొదటిది మరి స్కూల్ కూడా అతి తొందరగా కావాలి. పిల్లలు స్కూల్ ఓపెన్ అయ్యే వరకు కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన అతి తొందరగా కట్టేయడం జరిగింది. మరి మనము ఇంత మంచి స్కూలు కట్టించినందుకు విద్యార్థులు కూడా మరి మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా విద్యార్థులకు కోరుతూ ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు కానీ రోజు కూడా అడగాలి పిల్లల్ని అని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతుంది. మరి చిన్న విద్యార్థులు నేను 2009 ఉన్నప్పుడన్నా ఎంతమంది పిల్లలు అంటే 100 మంది పిల్లలు కూడా ఉండేది కాదన్న స్కూల్ మంచిగా లేక. మరి ఇప్పుడు 300 పైసలు ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడే మన ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. వచ్చేసరి కల్లా